నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. లోక్సభలో రాజ్యసభలో సిఐఏకి ఓటు వేసి అద్భుతమైన చట్టమని ఓటు వేసింది వైసీపీ ఎంపీలు నారా లోకేష్. నెల 5న ధర్మవరానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాక. అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యం, ఎరిక్షన్ బాబు. ప్రజల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలేంటని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హిందూపురంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. హిందూపురం సిద్ధమా? మిట్ట మధ్యాహ్నం సమయం 12:10 అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం. ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకోసమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు,
మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను. లోక్సభలో రాజ్యసభలో సిఏఏకి ఓటు వేసి అద్భుతమైన చట్టమని ఓటు వేసింది వైసీపీ ఎంపీలు. ఇప్పుడు ఏమి తెలియనట్టు వచ్చి నాటకం ఆడుతున్నారు. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉండి మీ హక్కులు కాపాడే బాధ్యత మాది అన్నారు నారా లోకేష్. ఆనాడు పార్లమెంట్లో సిఏఏ బిల్ వచ్చింది. గుంపగుద్దిగా వైకాపా లోక్సభ ఎంపీలు అందరూ ఓటేశాడు, ఇంక్లూడింగ్ ఇక్కడున్న ఎంపీ. అంతేకాకుండా రాజ్యసభలో ఉన్న 9 మంది ఎంపీలు కూడా సిఏఏకి ఓటేశారు. ఏకంగా సిఏని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తారు. ఇప్పుడొచ్చి తెల్ల కాగితాల ముసుగులో ఏదో సిఏ వస్తే మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. తల్లి ఒక సామెత ఉంది, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని. ఇలా ఉంది వైకాపా నాయకుల నాటకం. మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సిఏ చట్టాన్ని నేను చదివాను, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. ధర్మవరం బీజేపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ మాట్లాడుతూ ధర్మవరానికి ఈ నెల 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారన్నారు. ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనసేన తెలుగుదేశం బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ సత్యకుమార్ గారిని బలపరుస్తూ జాతీయ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు మర్నాడు అనగా 5వ తారీఖు ఉదయం 11 గంటలకు మన ధర్మవరం పట్టణానికి ఆయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చేస్తున్నారు. అంటే ఇదే సందర్భంగా మన అమిత్ షా గారితో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. అంటే ఈ సందర్భంగా సత్యకుమార్ గారు జాతీయ స్థాయిలో ఆయనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, ఈరోజు ఉత్తరాదిన ఎన్నికలు అయిపోయినప్పటికీ అదే పనిగా కేవలం సత్యకుమార్ గారి కోసము ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అమిత్ షా గారు మర్నాడు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే, ఇటువంటి వ్యక్తి మనకు అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యం. ఎలక్షన్ బాబు మహిళలకు పెద్దపీట వేసింది చంద్రబాబే. ఎర్రగొండపాలెం
అభివృద్ధి వైసీపీకి వదిలేసింది. ఇక్కడ గెలిచేది టీడీపీనే, అభివృద్ధి చేసేది టీడీపీ ప్రభుత్వమే. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ 2వ నెంబర్ను ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రకాశం జిల్లా కొమరలు గ్రామంలో గూడూరు ఎలక్షన్ బాబు కామెంట్స్. పోవాలని రాష్ట్రంలో రైతులు కానీ, దళిత వర్గాలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీలు కానీ, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలివిగానే అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మనందరిని కూడా మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయినాక మన గ్రామాలు అన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు మన గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప, ఆ రోజు అభివృద్ధి చెందిన గ్రామాలు తప్ప ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కనీసం ఒక మూరెడు రోడ్లు కానీ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని మనమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతూ ఉన్నారు, కూలి పనులు పోతూ ఉన్నారు, ఆటోలు తోలుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చేంత వరకు వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా మహిళలకి, ఎవరైతే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంట్లో బిడ్డలు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు మీద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళమ్మ తల్లులు ఆర్టీసీ బస్సులు ఎక్కడ ప్రయాణం చేసినా టికెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది. రైతులకు తొలకరిలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పేదింటి ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే మనం 40,000 రూపాయలు పోయి ఆ పెళ్లి పందిర్లు మనం ఇచ్చాం, చంద్రన్న పెళ్లి కానుకలు. జగన్మోహన్ రెడ్డి చంద్రన్న పెళ్లి కానుకలు ఎత్తేశారు. అందుకనే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుకలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కుటుంబంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కుటుంబంలో చనిపోతే యాక్సిడెంటల్గా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చంద్రన్న బీమా పథకం ద్వారా మనం ఆదుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేశారు. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక కుటుంబంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేగాక పేదింటి ప్రతి ఒక్కరికి ఎవరికైతే 50 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళొక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు టైం లేదు. మీ అందరికీ ఈ గ్రామంలో ప్రతి ఓటరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మే 13వ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నా. బ్యాలెట్ పేపర్లో 2వ గుర్తుగా సైకిల్ గుర్తు ఉంది. అదేవిధంగా పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడతా ఉన్నారు. ఆయన బ్యాలెట్ గుర్తులో 4వ గుర్తు సైకిల్ గుర్తు. అందుకని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మనందరూ కూడా పెద్ద ఆయన తోడుగా ఉంటాడు. పెద్ద ఆయన చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా ఎమ్మెల్యే అయినాక పాటిస్తానని చెప్పేసి గ్రామస్తుల మధ్య నేను మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో మీటింగ్ ప్రజల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలేంటని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ బొమ్మలు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని దర్శి సభలో చించి పారేసిన చంద్రబాబు, జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల భూములకు రక్షణ ఉండదన్న చంద్రబాబు. మీ భూముల కోసం
మీ భూములు కొత్త చట్టంతో జగన్ మింగేయడానికే నల్ల చట్టం తెచ్చాడన్న టీడీపీ అధినేత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రభుత్వం ప్రచురించిన గెజిటెడ్ పత్రాలను చించి చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించిన చంద్రబాబు. నెక్స్ట్, అనంతపురంలో మరోసారి భగ్గుమన్న వర్గపోరు, ఒకరినొకరు కొట్టుకున్న తమ్ముళ్ళు. ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. మాఫియా తమిళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది పట్టాదారు పాస పుస్తకం. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళ్ళు ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళలో మీ ఆస్తి మీకు ఉంటుందని అడుగుతున్నా. హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక పని చేస్తున్నా. ఈ చట్టాన్ని చూడండి. నల్ల చట్టం. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు. మీ భూమి మీది కాదు. ఈ భూమి జగన్దే. మీ భూమి జగన్దే. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లో పారేద్దామా లేదా? ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూపురంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. లోక్సభలో రాజ్యసభలో సిఐఏకి ఓటు వేసి అద్భుతమైన చట్టమని ఓటు వేసింది వైసీపీ ఎంపీలు. నారా లోకేష్. నెల 5న ధర్మవరానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాక. అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యం, ఎరిక్షన్ బాబు. ప్రజల పట్టాదారు
పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలేంటని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ టీవీ.